సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని క్రికెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్లపైనే జట్టు ఎక్కువగా ఆధారపడటం, మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడం హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ కీలక పోరులో తడబడ్డారు. అభిషేక్ శర్మ 2 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ ఖాతా తెరవకముందే పెవిలియన్కి చేరాడు. ఫైనల్ మ్యాచ్లోనే కాకుండా గత 2 మ్యాచ్ల్లో కూడా వీరిద్దరూ ఫెయిల్ అయ్యారు. చివరి 3 మ్యాచ్ల్లో అభిషేక్ 2-12 3 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 0-34 పరుగులతో నిరాశపరిచాడు. సన్రైజర్స్ బలమే బలహీనంగా మారింది. ఇక రెండో కారణం తుది పోరులో కమిన్స్ వ్యూహాలు విఫలమయ్యాయి. హెడ్ వికెట్ను మిచెల్ స్టార్క్ తీస్తాడేమో అని భయంతో అభిషేక్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ అయిన హెడ్కు బదులుగా కుర్రాన్ని స్ట్రైకింగ్ ఇచ్చిన ప్లాన్ ఆఫ్టర్ ఫ్లాప్ అయ్యింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోవడంతో జట్టు ఆత్మరక్షణలోకి పడింది. అలాగే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా జట్టును దెబ్బకొట్టింది. స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్న కేకేఆర్ను క్వాలిఫై 1లో కూడా సన్రైజర్స్ బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. కానీ క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై తొలుత బ్యాటింగ్ చేసి గెలిచామనే కారణంతో కమిన్స్ మొదట బ్యాటింగ్ని తీసుకున్నాడు. ఈ డెసిషన్ బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇక ఆఖరి కారణం జట్టు కూర్పు. విఫలమవుతున్న అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్రామ్కు పదే అవకాశాలు ఇచ్చారు. మార్క్రామ్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్కు, సమద్ స్థానంలో సుందర్కు ఛాన్స్ ఇస్తే ఫలితం మరోలా ఉండేదేమో. IPL 2024లో మీకు నచ్చిన టీం ఏదో కమెంట్స్ చేయండి. మా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.